హే గాయ్స్, నా పేరు హేమంత్. మీరు చూస్తున్నారు SHK క్యూరియస్ టెక్. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీకు కూడా కైన్ మాస్టర్ లో ఈ ప్రాబ్లం ఎదురై ఉంటుంది. అదే ఎక్సీడెడ్ పర్ఫార్మెన్స్ లిమిట్ ప్రాబ్లం. అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, దీన్ని సాల్వ్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. ముందుగా కైన్ మాస్టర్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ గా చిన్న వీడియో క్లిప్ ని అయితే చూపిస్తాను, చూడండి. ఇక్కడ మనం సింగిల్ గా ఒక వీడియో లేయర్ ని తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అయితే ఆ వీడియో క్లిప్ కి మరో వీడియో క్లిప్ ని జాయిన్ చేసినప్పుడు మనకి ఎక్సీడెడ్ పర్ఫార్మెన్స్ లిమిట్ అని చూపిస్తుంది. మళ్ళీ రెండు వీడియో క్లిప్స్ ని వేరు చేయగానే అంతా నార్మల్ అయిపోతుంది. కైన్ మాస్టర్ లో వీడియో ఎడిట్ చేయాలంటే మనం చాలా లేయర్స్ ని యూజ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ ప్రాబ్లం ని ఎలా సాల్వ్ చేయాలో తెలియని వరకు అయితే ఇది చాలా పెద్ద హెడ్ఏక్ గా మారుతుంది. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం ని ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. మనం కైన్ మాస్టర్ యాప్ ని ఓపెన్ చేసిన తర్వాత పైన మనకి సెట్టింగ్ సింబల్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే మనకి అడ్వాన్స్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ మనకి అలో అన్లిమిటెడ్ వీడియో లేయర్స్ అనే ఆప్షన్ ఆఫ్ లో ఉంటే దాన్ని అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒకసారి బ్యాక్ కి వచ్చి ఇక్కడ డివైస్ పర్ఫార్మెన్స్ ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ మనకి కింద అనలైజ్ డివైస్ పర్ఫార్మెన్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన అయితే క్లిక్ చేయండి. తర్వాత అనలైజ్ డివైస్ పర్ఫార్మెన్స్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు డివైస్ పర్ఫార్మెన్స్ అయితే అనలైజ్ చేస్తుంది. ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు మీరు కైన్ మాస్టర్ యాప్ ని క్లోజ్ చేసినా లేదా వేరే యాప్ ని ఓపెన్ చేసి వాడుతున్నా ఈ ప్రాసెస్ అయితే ఆగిపోతుంది. ఈ ప్రాసెస్ కంప్లీట్ అవడానికి అట్లీస్ట్ 2-3 మినిట్స్ పడుతుంది. సో అప్పటి వరకు ఓపిక్ గా వెయిట్ చేయండి. ఈ ప్రాసెస్ 100% కంప్లీట్ అవ్వగానే కింద మీకు ఓకే ఆప్షన్ చూపిస్తుంది. దానిపైన అయితే క్లిక్ చేయండి. దాంతో ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. అయితే ఒక్కోసారి మీకు ఒక వీడియో లేయర్ కింద 4-5 డూప్లికేట్ లేయర్స్ ని యాడ్ చేశామంటే అప్పుడు కూడా ఎక్సీడెడ్ పర్ఫార్మెన్స్ లిమిట్ అని చూపిస్తుంది. అయితే ఈ ప్రాబ్లం ని ఏ విధంగా సాల్వ్ చేయాలంటే ముందు మనం ఏ లేయర్ కి అయితే ఎక్సీడెడ్ పర్ఫార్మెన్స్ లిమిట్ అని వచ్చిందో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మనకి కొన్ని ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి. దాన్ని అలా స్క్రోల్ చేస్తూ వెళ్తుంటే కింద మనకి ట్రాన్స్కోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు మనం ఏదైతే వీడియో లేయర్ ని సెలెక్ట్ చేసామో దాని క్వాలిటీని కాస్త తగ్గించామంటే ఫర్ ఎగ్జాంపుల్ 720p నుంచి 540p కి సెలెక్ట్ చేసి ట్రాన్స్కోడ్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే ఈ ప్రాసెస్ 100% పూర్తయ్యాక మనం బ్యాక్ కి వెళ్ళి చూస్తే ఎక్సీడెడ్ పర్ఫార్మెన్స్ లిమిట్ అని మనకి ఎక్కడా కనిపించదు. ఈ ట్రాన్స్కోడింగ్ ఆప్షన్ ద్వారా మనం ఎన్ని వీడియో లేయర్స్ అయినా సరే ఒకదాని కింద ఒకటి యాడ్ చేస్తూ పోవచ్చు. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియోతో మీ ప్రాబ్లం కి సొల్యూషన్ దొరికింది అనుకుంటున్నా. మీ ప్రాబ్లం సాల్వ్ అయ్యి ఇది ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేటివ్ వీడియో అనుకుంటే ఒక లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.